మీ పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు పళ్ళు గరగరమని కొరుకుతున్నారా? ఆ సౌండ్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్కి ఈ థాట్ వస్తుంది, డాక్టర్ గారు మా బాబు స్ట్రెస్లో ఉన్నాడేమో, ఎగ్జామ్ ప్రెషర్ ఎక్కువైందేమో, స్కూల్లో టెన్షన్ ఉందేమో. కానీ నేను మీకు క్వశ్చన్ అడగాలి, వాట్ ఇఫ్ ఆ సౌండ్ బాడీ స్ట్రెస్ కాదు? వాట్ ఇఫ్ అది మీ చైల్డ్ బాడీ పంపిస్తున్న ఒక సిగ్నల్ అయితే? ఈ సిగ్నల్ దేనికి? ఈ సిగ్నల్ స్లీప్ క్వాలిటీకా, బ్రీదింగ్కా, జా డెవలప్మెంట్కా, లేదా వేరే రీజన్ కా? ఈ రోజు మనము టీత్ గ్రైండింగ్ ని స్టాప్ చేయడానికి మాట్లాడుకుందాం. ముందుగా అది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఎందుకంటే చాలా సార్లు గ్రైండింగ్ ప్రాబ్లం కాదు, గ్రైండింగ్ ఒక క్లూ. నేను డాక్టర్ తేజస్ మేల్కోటే, పీడియాట్రిక్ అండ్ ఎయిర్వే డెంటిస్ట్. లెట్స్ బిగిన్. ముందుగా ఒక కామన్ మిత్ క్లియర్ చేద్దాం. టీత్ గ్రైండింగ్ అంటే స్ట్రెస్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఎక్స్ప్లెనేషన్. అడల్ట్స్ లో సమ్ టైమ్స్ ట్రూ, ఆఫీస్ ప్రెషర్, ఫైనాన్షియల్ స్ట్రెస్, యాంగ్జైటీ అవన్నీ రోల్ ప్లే చేస్తాయి. కానీ చిల్డ్రన్ లో స్టోరీ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే నేను క్లినిక్ లో చూసే చిల్డ్రన్ స్ట్రెస్ లో ఉండరు. చాలా మంది యాక్టివ్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, స్పోర్ట్స్ ఆడతారు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. కానీ గ్రైండింగ్ మాత్రం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ గా మనం ఒక వైడ్ పిక్చర్ చూడాలి. స్ట్రెస్ పాసిబుల్ ఫ్యాక్టర్ మాత్రమే, కానీ ఓన్లీ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు నేను క్లినిక్ లో అబ్జర్వేషన్ చెప్తాను. గ్రైండింగ్ తో వచ్చిన పిల్లల్లో మేము ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేసే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఓపెన్ మౌత్ స్లీపింగ్, మౌత్ బ్రీదింగ్, స్నోరింగ్, రెస్ట్లెస్ స్లీప్ ఆర్ మార్నింగ్ టైర్డ్నెస్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గ్రైండింగ్ కి ఎయిర్వే కి డైరెక్ట్ కాజ్ కాదు, కానీ ఎయిర్వే అండ్ స్లీప్ ఫ్యాక్టర్స్ ఒక రోల్ ప్లే చేస్తాయి. అందుకే గ్రైండింగ్ ని ఐసోలేటెడ్ గా చూడకూడదు, ఒక బిగ్గర్ పిక్చర్ చూడాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇమాజిన్ చేయండి, చైల్డ్ డీప్ స్లీప్ లో ఉన్నాడు, బ్రీదింగ్ పర్ఫెక్ట్ గా ఉంది, ఎయిర్వే కంఫర్టబుల్ గా ఉంది, బాడీ రిలాక్స్డ్ గా ఉంది. కానీ కొన్ని చిల్డ్రన్ లో మౌత్ బ్రీదింగ్ ఉన్నప్పుడు, స్నోరింగ్ ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో స్మూత్ గా ఉండకపోవచ్చు. అప్పుడు బాడీ స్లీప్ టైంలో కంప్లీట్ రిలాక్సేషన్ మోడ్ లో ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్వే, స్లీప్ క్వాలిటీ, గ్రైండింగ్ మధ్య రిలేషన్షిప్ గురించి రీసెర్చర్స్ చాలా కాలం నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. మనకిప్పుడు తెలిసిన విషయం ఏంటంటే గ్రైండింగ్ చేసే చాలా మంది పిల్లల్లో స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలుసా? గ్రైండింగ్ సౌండ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. సౌండ్ కొంచెం అనోయింగ్ గా ఉంటుంది కాబట్టి మనం సౌండ్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ అవుతాం. వై ఇస్ దిస్ రియల్లీ హ్యాపెనింగ్? ఎగ్జాంపుల్, చైల్డ్ కి ఫీవర్ వచ్చినప్పుడు మనం జస్ట్ థర్మోమీటర్ రీడింగ్ ఒకటే చూడం కదా, ఈ ఫీవర్ ఎందుకు వచ్చింది అని కూడా కనుక్కుంటాం. గ్రైండింగ్ కూడా అలాగే. సౌండ్ ఇంపార్టెంట్, కానీ ఈ సౌండ్ వెనకాల స్టోరీ ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పేరెంట్స్ కి ఒక క్వశ్చన్ అడగాలి. మీ చైల్డ్ టీత్ గ్రైండింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం పళ్ళలో ఉందా లేదా జా డెవలప్మెంట్ లో ఉందా? చాలా సార్లు మనము సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుందో అక్కడే ప్రాబ్లం ఉంది అనుకుంటాం. గ్రైండింగ్ సౌండ్ పళ్ళ నుండి వస్తుంది కాబట్టి పళ్ళ ప్రాబ్లం అనుకుంటాం. కానీ కొన్ని చిల్డ్రన్ లో స్టోరీ డీపర్ గా ఉంటుంది. జా డెవలప్మెంట్, బైట్ డెవలప్మెంట్, ఓరల్ హ్యాబిట్స్, ఎయిర్వే ఫంక్షన్, స్లీప్ క్వాలిటీ ఇవన్నీ కలిసి రోల్ ప్లే చేయవచ్చు. అందుకే గ్రైండింగ్ ని ఐసోలేటెడ్ గా చూడకూడదు, కంప్లీట్ చైల్డ్ ని ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్, ప్రతి గ్రైండింగ్ డేంజరస్ కాదు, ఎస్పెషల్లీ 5 to 8 years ఏజ్ గ్రూప్ లో. పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు టెంపరరీ గ్రైండింగ్ కనిపిస్తుంది. చాలా చిల్డ్రన్ లో ఇది డెవలప్మెంటల్ ఫేజ్ పార్ట్ లో ఉంటుంది. కాబట్టి సౌండ్ వినగానే పానిక్ అవ్వకండి. ఫియర్ అవసరం లేదు, కానీ అబ్జర్వేషన్ అవసరం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పార్ట్, పేరెంట్స్ ఎప్పుడు కన్సర్న్ అవ్వాలి. నేను క్లినిక్ లో పేరెంట్స్ ని యూజువల్లీ ఈ క్వశ్చన్స్ అడుగుతాను. గ్రైండింగ్ ఎవ్రీ నైట్ ఉందా? మార్నింగ్ లేవగానే జా పెయిన్ ఉందా? హెడేక్స్ వస్తాయా? పళ్ళ మీద విజిబుల్ గా వేర్ అండ్ టేర్ ఉందా? స్నోరింగ్ ఉందా? మౌత్ బ్రీదింగ్ ఉందా? స్లీప్ క్వాలిటీ రెస్ట్లెస్ గా ఉందా? ఈ మల్టిపుల్ సైన్స్ కలిసి ఉన్నప్పుడు ఎవాల్యుయేషన్ తప్పక చేయాలి. రీసెంట్ గా మా క్లినిక్ కి ఒక 7-year-old బాయ్ వచ్చాడు. పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ గారు నైట్ మొత్తం గ్రైండింగ్ సౌండ్ వస్తుంది. పేరెంట్స్ స్ట్రెస్ అనుకున్నారు, కూల్ ప్రెషర్ ఉందేమో అనుకున్నారు. కానీ ఎవాల్యుయేషన్ లో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. మౌత్ ఓపెన్ స్లీపింగ్, మైల్డ్ స్నోరింగ్, రెస్ట్లెస్ స్లీప్, టీత్ గ్రైండింగ్. మేము పేరెంట్స్ తో డీటెయిల్ గా డిస్కస్ చేశాము. స్లీప్ హ్యాబిట్స్ చూసాము, బ్రీదింగ్ ప్యాటర్న్స్ చూసాము, ఓరల్ పాస్చర్ ఎవాల్యుయేట్ చేశాము. దీని తర్వాత మయోఫంక్షనల్ థెరపీ చేపించాము. ఫ్యూ మంత్స్ ఫాలో అప్ తర్వాత పేరెంట్స్ చెప్పిన ఫస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన ఫస్ట్ చేంజ్, డాక్టర్ గారు మా బాబు మార్నింగ్ ఫ్రెష్ గా లేస్తున్నాడు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్ టైమ్స్ పేరెంట్స్ సౌండ్ మీద ఫోకస్ చేస్తారు, కానీ చైల్డ్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవ్వడం బిగ్గర్ విక్టరీ. గ్రాడ్యువల్లీ గ్రైండింగ్ కూడా తగ్గింది. టునైట్ మీ చైల్డ్ నిద్రపోయాక రూమ్ లోకి వెళ్ళండి, 10 seconds అబ్జర్వ్ చేయండి, అంతే. ఈ పాయింట్స్ నోటీస్ చేయండి. మౌత్ ఓపెన్ గా ఉందా? స్నోరింగ్ ఉందా? రెస్ట్లెస్ గా బెడ్ మొత్తం తిరుగుతున్నాడా? ఫేస్ మసిల్స్ స్ట్రెస్ గా ఉందా? డయాగ్నోసిస్ చేయకండి, గూగుల్ డాక్టర్ అవ్వకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. పేరెంట్స్, ఈ వీడియో నుండి ఒక మెసేజ్ గుర్తుపెట్టుకోండి. టీత్ గ్రైండింగ్ అనేది ఆల్వేస్ ఎమర్జెన్సీ కాదు, ఆల్వేస్ స్ట్రెస్ కూడా కాదు, కానీ అది బాడీ పంపిస్తున్న ఒక క్లూ అవ్వచ్చు. స్లీప్ గురించి క్లూ, బ్రీదింగ్ గురించి క్లూ, డెవలప్మెంట్ గురించి క్లూ. అందుకే సౌండ్ ని మాత్రమే ట్రీట్ చేయడానికి ట్రై చేయకండి, స్టోరీని అర్థం చేసుకోండి. పేరెంట్స్, ఈ రోజు రాత్రి మీ చైల్డ్ ని అబ్జర్వ్ చేయండి, జస్ట్ 10 seconds చాలు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొక పేరెంట్ కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ గ్రైండింగ్ సౌండ్స్ వింటారు, కానీ దాని మీనింగ్ అర్థం చేసుకోరు. కొన్నిసార్లు అవేర్నెస్ ఒక కన్సల్టేషన్ నుండి రాదు, ఒక కాన్వర్సేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. మరికొన్నిసార్లు ఒక సింపుల్ షేర్ నుండి స్టార్ట్ అవుతుంది. నేను మీ డాక్టర్ తేజస్ మేల్కోటే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.